హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుందాం అని వీలాగ్ అయితే చేశాను. నేనైతే ఫస్ట్ కాణిపాకం విజిట్ చేశానండి. జనరల్గా ఏంటంటే అందరూ తిరుపతి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు మాత్రమే కాణిపాకం విజిట్ చేస్తారు. కానీ అలా కాదు, ఫస్ట్ కాణిపాకం అయితే విజిట్ చేయాలి. అప్పుడేనండి మనం కోరిన కోరికలు కూడా దేవుడు వినడానికి బాగుంటాయి. ఎందుకంటే మనం చేసే ప్రతి పూజలో కూడా వినాయకుడిని ముందు పూజిస్తాం. అలాంటిది మనం ఏదైనా తీర్థయాత్రలు మొదలుపెట్టినప్పుడు ముందుగా వినాయకుడిని దర్శించుకోవడం వల్ల మన మనశ్శాంతిగా ఉంటుందండి. అలాగే మీరు ఈ గుడి దగ్గర నుంచి ఎదురుగా కానీ చూస్తే ఇక్కడ క్లాక్ రూమ్స్ అయితే మీకు కనబడతాయి. ముందుగా ఇక్కడికి వచ్చి క్లాక్ రూమ్స్లో మీ లగేజ్ని అయితే డిపాజిట్ చేసి ఆ తర్వాత దర్శనం అయితే స్టార్ట్ చేయాలి. నార్మల్గా సాయంత్రం దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలనుకున్న వాళ్ళైతే క్లాక్ రూమ్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మేము ఒక రోజు అయితే ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దేవస్థానం వాళ్ళే అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది బ్రోకర్స్ అయితే ఉంటారండి ఇక్కడ. మీరు వాళ్ళని జాగ్రత్తగా గమనించుకోండి. ఏవడిగినా మీరు వద్దని చెప్పండి. మీరు కావాల్సిందల్లా మీకు ఏం కావాలో అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి, అక్కడ మాత్రం అడిగి మీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఎందుకంటే మీకు రూమ్స్ ఇస్తాం, దర్శనం చేపిస్తాం అని చెప్పి మీ దగ్గర అయితే డబ్బులు అవి తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఎవరికైతే ఛాన్స్ ఇవ్వకండి. నేను విజిట్ చేసిన టైం అయితే ఈవినింగ్ 6 to 6:30కి అయితే విజిట్ చేశాను. అప్పటికి క్లైమేట్ కూడా చాలా బాగుంది. దర్శించుకుందాం అని చూస్తున్నప్పుడు హారతి టైం అయితే అవుతుంది, హారతి టికెట్స్ అయితే ఇస్తారు అని చెప్పేసి నాకైతే వేరే వాళ్ళు ఎవరో చెప్పారు. నేను అదే విధంగా అయితే ఓకే హారతి అయితే ఇస్తున్నారంటే హారతికి అయితే మంచిదని చెప్పి నేను వెంటనే హారతి టికెట్స్ అయితే తీసుకొని బయటకు వచ్చి ఇక్కడ చూశాను. ఇక్కడ నుంచి లోపలికి కొద్దిగా దూరమే, కానీ ఫోన్స్ అవన్నీ అలో చేయరు. సో నేను ఇక్కడ వరకు అయితే నేను తీయగలిగాను. దాని తర్వాత అయితే నేను హారతికి అయితే బయలుదేరాను. హారతికి నన్ను వెళ్ళినప్పుడు నాకైతే ఒక టికెట్ వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేను మీకైతే చూపిస్తాను చూడండి. 200 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంక ఇక్కడ చాలా రకాలైన సేవలు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క టైంకి ఒక్కొక్క సేవ జరుగుతుంటుంది. మీరు ఏదైనా సేవ కార్యక్రమాల్లో పాల్గొవాలంటే ఇక్కడ దానికి సంబంధించిన టికెట్ తీసుకొని మీరైతే పాల్గొనవచ్చు. నేనైతే ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా దర్శనానికి అయితే నేనైతే వెళ్ళిపోయాను. దర్శనంలో ఒక మంచిది ఏంటంటే అండి, సాయంత్రం పూట దర్శనం హారతి ఇచ్చే ముందు ఒక స్పెషల్ దర్శనం ఉంటుందండి. నేనైతే అదే తీసుకున్నాను. లక్కీగా అయితే అదే తీసుకున్నాను. దాని తర్వాత స్వామివారిని అయితే దర్శించుకున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2 కళ్ళు సరిపోలేదు స్వామివారిని అయితే చూడడానికి. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాను. నాకు బాగా అయితే ఆకలేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. గోబీ ఫ్రైడ్ రైస్ అంట, నాకు తెలిసి అక్కడ విశాఖపట్నం అయితే అక్కడే లేదు. చూడడానికి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు. మళ్ళీ తినేసాక అలా వచ్చి ఆ కోనేరు దగ్గర కూర్చుంటే అసలు ఎక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత విజువల్స్ కానీ ఆ లైటింగ్స్ కానీ అయితే చాలా బాగున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం నా అదృష్టమనే చెప్పుకోవాలి. మళ్ళీ రావాలనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి, బాబాయ్.